వాతావరణం చల్లగా ఉంటే బజ్జీ బండ్లు అలాగే పానీపూరి బండ్ల దగ్గరికి పరిగెడతాం. మనకి మొదటగా గుర్తొచ్చేది ఏంటంటే బఠానీ చాట్. ఈ బఠానీ చాట్లో 2 రకాలు ఉంటాయి. పానీపూరి దగ్గర ఉండే చాట్ బఠానీ తక్కువ, బంగాళదుంపలు ఎక్కువ వేసి చేస్తుంటారు. బజ్జీ బండి దగ్గర ఉండే చాట్ బఠానీ ఎక్కువ వేసి చేస్తుంటారు, చాలా బాగుంటుంది. అదే ప్రాసెస్ లో ఈ రోజు చాట్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఏం లేదండి, నానబెట్టిన బఠానీలు అలాగే తక్కువల్చిన బంగాళదుంపలు 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన బఠానీలను కొద్దిగా సెపరేట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. వేరొక పెనంలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికిన బఠానీ అలాగే బంగాళదుంప మిశ్రమం వేసేసుకోవాలి. నీళ్లు యాడ్ చేసి ఉప్పు, కారం, పసుపు అలాగే గరం మసాలా, చాట్ మసాలా వేసి బాగా ఉడికించుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుంటే ఈ చాట్ అయితే రెడీ అయిపోతుంది. ఈ చాట్ వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. పైన కొద్దిగా కార్న్ఫ్లేక్స్, టమాటో అలాగే కొత్తిమీర, వేయించిన పల్లీలు అలాగే ఫైనల్ గా నిమ్మకాయ పిండుకుని తింటే చాలా చాలా బాగుంటుంది.